ఈ వీడియోలో మనము భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 34ను పరిశీలిద్దాం. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం అనే ఈ అధ్యాయానికి ముగింపు శ్లోకం. ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తి మార్గం యొక్క సారాంశాన్ని, తనను చేరడానికి అత్యంత సులభమైన మరియు ప్రత్యక్షమైన మార్గాన్ని అర్జునుడికి స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు మనకు 4 సులభమైన సూత్రాలిస్తున్నాడు. 1. నీ మనసును ఎల్లప్పుడూ నాయందే నిలుపో. 2. నాకు నిజమైన భక్తుడవు కమ్మో. 3. నీ పూజలు కర్మలు అన్నీ నాకే అర్పించు. 4. నాకు వినయంతో నమస్కరించు. ఈ విధంగా నన్నే నీ అంతిమ లక్ష్యంగా భావించి నీ సంపూర్ణ ఆత్మను నాతో అనుసంధానిస్తే నువ్వు నిస్సందేహంగా నన్నే చేరుకుంటావు అని భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది కేవలం బాహ్యక్రియలు కాదు, మనసును ఆత్మను భగవంతునితో ఏకం చేయడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఇది భగవంతుడికి మనల్ని మనం సంపూర్ణంగా అర్పించుకోవడం, మనసుతో ఆయనను తలుచుకోవడం, హృదయంతో ప్రేమించడం, చేతలతో సేవించడం మరియు అహంకారాన్ని వీడి నమస్కరించడం. ఈ 4 కలిసితేనే సంపూర్ణ భక్తి అవుతుంది. భగవంతుడు మన నుంచి కోరుకునేది క్లిష్టమైన యజ్ఞాలు కాదు, మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రేమతో కూడిన శరణాగతి. ఈ మార్గం అందరికీ అందుబాటులో ఉందని ఆయన మనకు భరోసా ఇస్తున్నారు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. మన పనులన్నింటినీ ఆయనకు ఒక నైవేద్యంలా అర్పించవచ్చు. తోటి వారికి సేవ చెయ్యడాన్ని భగవత్సేవగా భావించవచ్చు. ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞతతో నమస్కరించడం ద్వారా వినయాన్ని పెంచుకోవచ్చు. ఇలా చెయ్యడం వలన మనలోని అహం తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.